మరణాత ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానము చేసుకుందాం. ప్రార్థన. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. పరిశుద్ధుడవైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ పాదములకు నమస్కారములైనా. నీ అపారమైన ప్రేమ, కృప, కనికర, కటాక్షములను బట్టి 2026 సంవత్సరములో 8వ నెలలో మరి ఒక ఆరాధన దినము అనుగ్రహించి మీ సన్నిధికి రానిచ్చి ఆరాధనలో పాలు పొందే గొప్ప భాగ్యము దయచేసిన తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యాన్ని ధ్యానించడానికి సమయములో మేము పూనుకొనుచుండగా నీ వాక్యములో నుండి మాతో మాట్లాడి మహిమ పొందుమని, నీ వాక్యములో ఉన్న సంగతులు మీ ఆత్మ ద్వారా మాకు బయలుపరచి ఆత్మ ద్వారా విని అనుసరించుటకు కృప చూపుమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, క్రీస్తు నాదుని మహిమ కాంతి మనందరిపై ప్రకాశించును గాక, ఆమేన్. సరే, మంచిది ప్రియులరా. ఈ దిన మన అంశం దేవుని ఇల్లు లేక దేవుని నివాసము. మరి నిర్గమకాండం 40వ అధ్యాయం ఈరోజు మన ధ్యాన భాగం. మన వ్రత దినాలలో చివరి అధ్యాయం. ఇవాళ చివరి రోజు, అప్పుడే 40 రోజులు అయిపోయింది. చూసారా, గిరగరా తిరిగి వచ్చేసి ఆరంభించుకున్నంతసేపు పట్ల. ప్రేమైనటువంటి వారలారా, ఈ 40వ అధ్యాయములో ఇశ్రాయేలీయులు కొండ మీద దేవుడు మోషే గారికి ప్రత్యక్ష గుడారము యొక్క నిర్మాణమును తెలియజేయగా, మోషే గారు బెసలేలు, అహోలియాబుకు తెలియజేయగా, వారి నాయకత్వములో ప్రజలకు కూడా జ్ఞానాత్మను దయచేసిన కారణాన అందరూ కలిసి ప్రత్యక్ష గుడార నిర్మాణాన్ని పూర్తి చేశారు. ప్రత్యక్ష గుడారం పూర్తి అవ్వాలి అంటే ముఖ్యముగా 3 పనులు జరగాలి. 1, ప్రత్యక్ష గుడారానికి అవసరమైనవి సమకూర్చాలి. 2, ఆ గుడార నిర్మాణానికి పని జరిగించాలి. అంటే వస్తువులుంటే చాలదు కదా, వాటన్నిటినీ కూడా వస్తువులుగా తయారు చేయాలి కదా, అంటే పని చేయాలి. 3వది, ప్రార్థనాపూర్వకముగా ఆ నిర్మాణాన్ని జరిగించాలి. అంటే ఆత్మ నడిపింపుతో జరిగించాలి. ఆత్మ నడిపింపు లేకపోతే దేవుడు చెప్పిన రూపం ఏర్పడదు. ఏర్పడకపోతే దేవుడు అందులోనికి రాలేడు. ప్రయాసంతా వృధా అయిపోతుంది. అందుకోసమే మన జీవితం దేవుడు చెప్పిన విధంగా ఉండాలి. ఉన్నప్పుడే దేవునితో మనకు సరి అయిన సంబంధం ఉంటుంది. అలాగా ఉండలేదనుకోండి, దేవుడితో మనకు సంబంధం ఉండదు. మనం అనుకోవచ్చు, దేవుణ్ణి నమ్మామని, ప్రభువుని నమ్మామని, బాప్తిసం పొంది రక్షణ పొందామని, ఆయనలోనే సాగుతున్నామని మనం భ్రమపడవచ్చు. దేవుడితో మనకు సంబంధం ఉండకపోవచ్చు. ఎందుకని? మన జీవితం అచ్చంగా ఆయన చిత్తానికి అనుకూలంగా మాత్రము ఉంటేనే అంగీకరించబడుతుంది. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబడదు.
అందుకోసమే 3 కాలాల్లో దేవుడు మనకి తోడుగా ఉండి మనల్ని నడిపించడానికి ప్రయాసపడ్డాడు. తండ్రి కాలములో తండ్రి ప్రయాస, కుమారుని కాలములో కుమారుని ప్రయాస, ఆత్మకాలములో నేడు ఆత్మ ప్రయాస. ఎందుకు? మనం దేవుని చిత్తములో నుండి, ఇష్టములో నుండి తొలగిపోకుండా ఉండటానికి ఆయన సన్నిధి మనకి తోడుగా ఉంచారు. దీన్ని మనం సద్వినియోగపరుచుకోవాలి, వినియోగించుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ 3 పనులు, 1 వస్తువులు వారే తీసుకొచ్చారు. దేవుడు చెప్పాడు ప్రత్యక్ష గుడారానికి అవసరమైనటువంటివి ప్రజలు ఇష్టపూర్వకముగా హృదయ ప్రేరేపణతో మనఃపూర్వకంగా తీసుకురావాలి అని చెప్పాడు. అలాగే వారు తెచ్చారు. అలాగూ తెచ్చారు కాబట్టి ఆ పనికి ఎక్కువైపోయినవి. చూడండి, ఎప్పుడైనా సరే దేవుడి ప్రేరేపణ అలాగే మనఃపూర్వకంగా, అంటే దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు ఏ పనికైనా దేనికైనా. ప్రేరేపించినప్పుడు మనము లోబడితే, మన మనస్సుకు ఇష్టమైతే అది తేలిగ్గా చేయగలుగుతాం. 2 జరగాలి. మనం ఒక పని చేయాలి అంటే, దేవుడికి ఇవ్వాలన్నా దేవుడికి పని చేయాలన్నా ఈ 2 జరగాలి. 1 దేవుడు ఆత్మ ప్రేరేపణ, ప్రేరేపిస్తాడు దేవుడు మంచి పని కాబట్టి, పరలోకంలో ఫలితం ఉంది కాబట్టి. దానికి మన మనస్సు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. అంగీకరిస్తే అనుసరిస్తాం, అంగీకరించకపోతే దాన్ని వదిలివేస్తాం గాలికి. ఈ 2 కూడా జరిగిపోతాయి. అంగీకరించి మనఃపూర్వకంగా దేవుడికి, ఆయన పనికి మనము ఇస్తే మనకి ఆశీర్వాదం, దేవుడి పని సునాయాసంగా జరిగిపోద్ది, దేవుడికి మహిమ వస్తుంది, అనేకులు దేవుడు తెలుసుకుంటానికి దేవుణ్ణి మార్గం సరళమవుతుంది. ఇన్ని ఉపయోగాలు జరుగుతాయి. అంగీకరించకపోతే మనకి నష్టం, దేవుడి పనికి నష్టం, దేవుడికి అవమానం, అనేకులు దేవుడిని తెలుసుకోకపోవటానికి కారణం. అందుకే సాతానుడు దేవుడికి ఇవ్వకుండా మనకి అడ్డుపడతాడు. ఎందుకని? మనము ఇస్తే దేవుడి పని చక్కగా జరుగుతుంది. చక్కగా జరిగితే సైతాన్ రాజ్యం కూలిపోద్ది. అందుకోసమే మన శంఖం దగ్గర ఏమని ఊదుతా ఉంటాడు అంటే, దేవుడు పనికి ఇవ్వకుండా మన మనస్సును చెడగొట్టే ఊహలు, ఆలోచనలు కలిగిస్తూ ఉంటాడు. ఇది జరిగేటువంటి సంగతి. దాన్ని దాటుకొచ్చారు ఇశ్రాయేలీయులు. కాబట్టి ప్రత్యక్షపు గుడారం నిలబడింది. అలాగే రూపాన్ని చూపించిన దేవుడు బెసలేలు, అహోలియాబు కూడా జ్ఞానాత్మనిచ్చాడు. అంటే దేవుడు ఆత్మ మోషే గారికి బోధించారు. మోషే గారిలో కూడా దేవుడి ఆత్మే ఉంది కాబట్టి మోషే గారు అర్థం చేసుకున్నారు, గ్రహించగలిగారు, జ్ఞాపకం ఉంచుకోగలిగారు. దేవుని ఆత్మ మనలో ఉంటేనే దేవుడి మాటలు మనలో నిలవ ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడి ఆత్మ మనలో లేకపోతే దేవుడి మాటలు మర్చిపోతాం. మనం ఎప్పటికప్పుడే మర్చిపోతా ఉంటాం. అప్పుడు సైతాను తేలిగ్గా మనల్ని పడగొట్టేస్తాడు, లొంగ తీసేసుకుంటాడు, తన వశం చేసేసుకొని ఆట ఆడిస్తాడు. కాబట్టి ఇప్పుడు దేవుని ఆత్మ మోషే గారికి బోధిస్తే, మోషేలో ఉన్న దేవుని ఆత్మ స్వీకరించి, గ్రహించి, గుర్తుంచుకొని బెసలేలు గారికి, అహోలియాబు గారికి తెలియజేశాడు. వారిలో కూడా జ్ఞానాత్మ, దేవుని ఆత్మ ఉంది కాబట్టి
వారు గ్రహించగలిగారు. గ్రహించారు కాబట్టి ఆ నిర్మాణమును గుర్తుంచుకొని ఆ వస్తువుల ఛాయ వాళ్ళు అలాగే అచ్చంగా చేయగలిగారు. అందుకే అది దేవుడికి అంగీకారం అయ్యింది. అందులోకి ఆయన దిగొచ్చేశాడు. వీళ్ళు మాత్రమే కాదు, ప్రజ్ఞా వివేకములు కలిగినటువంటి ఆసక్తి కలిగిన వారికి, దేవుడి పని అంటే ఆసక్తి కలిగిన వారికి దేవుడు జ్ఞానాత్మనిచ్చాడు. ఆ ప్రజ్ఞా వివేకాలు కలిగినటువంటి వారు వారికి చేతొచ్చిన పని వాళ్ళు చేశారు. బట్టలు తయారు చేయటం చేతొచ్చిన వాళ్ళు ఆ పనులు చేశారు. బంగారపు పని చేతొచ్చిన వాళ్ళు వాళ్ళు సత్కరించారు. వెండి పని చేతొచ్చిన వాళ్ళు వాళ్ళు సత్కరించారు. ముత్యాలు, రత్నాలు, నీల, ధూమ్ర, రక్త వర్ణములు కలిగినటువంటి వస్త్ర, ఇవన్నీ ఎవరెవరికి ఏమి చేతొచ్చో వాళ్ళు దానికి సహకరించారు. పని తేలికైపోయింది, పూర్తి అయిపోయింది. పని నిర్మాణం పూర్తి అయిపోయింది కాబట్టి దేవుడు అందులోనికి దిగి వచ్చినాడు. అందుకోసమే ఇప్పుడు పని జరగాలి అంటే ప్రజలకు ఇచ్చే మనసు కావాలి, దేవుని ప్రేరేపణ ఇచ్చే మనసు. రెండవది, దేవుని ప్రేరేపణ దేవుడి కొరకు ప్రయాసపడాలి, పరిచర్య చేయాలి అనే మనస్సులో కోరిక మానవులకు కలగాలి, విశ్వాసులకు కలగాలి. ఈ రెండిటితో పాటుగా జ్ఞానాత్మ పూర్ణత అంటే వారిలో పరిశుద్ధత ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు వారిలో చేరినప్పుడు, ఆ ఆత్మ నడిపింపు వారు కలిగినప్పుడు ఖచ్చితంగా దేవునికి ఇష్టంగా పనిచేస్తారు. వాళ్ళు దేవుడికి అంగీకారం అవుతారు. వాళ్ళు దేవుడి పని కూడా ఆయనకి ఇష్టమైన రీతిలో చేయగలుగుతారు. ఎవరి బాధ్యతలు వాళ్ళు నెరవేర్చగలుగుతారు. మోషే గారి బాధ్యత మోషే గారు నెరవేర్చారు. బెసలేలు, అహోలియాబు వారి బాధ్యత వాళ్ళు నెరవేర్చారు. ఆయా పనులు చేతొచ్చిన వాళ్ళు వాళ్ళ బాధ్యత వాళ్ళు నెరవేర్చారు. ఎవరెవరి దగ్గర ఏమి ఉన్నాయో అవి దేవుడికి ఇచ్చి వారి బాధ్యత వాళ్ళు నెరవేర్చారు. అక్కడ అంతా కూడా ఆత్మ కార్యము జరిగింది. ఆత్మ నడిపింపు, ఆత్మ కార్యం, ఆత్మ ప్రేరేపణ. అందుకోసమే ప్రత్యక్ష గుడారం నిర్మాణం అయిపోయింది. చూసారా? అర్థం చేసుకోవాలి. మనం ఏ నడిపింపులో ఉన్నాం అర్థమైపోద్ది. ఆలోచిస్తే ఎవరు చెప్పక్కర్లా. దీనికి పెద్ద తెలివి అక్కర్లా, పెద్ద నాలెడ్జి కూడా అక్కర్లా. జాగ్రత్తగా వాక్యం దగ్గరికి వచ్చి ఆలోచించుకుంటే చక్కగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలీయులు మోషే గారి నాయకత్వములో ఇల్లు కట్టారు, దేవుడికి నివాసం. ఆయనే కోరుకున్నాడు, వారి మధ్య నేను నివసిస్తాను, నాకు పరిశుద్ధ స్థలం నిర్మించాలి అని. అదే చేశారు వాళ్ళు. ఇది మొదటి ఇల్లు, మోషే కట్టిన దేవుని ఇల్లు, ప్రత్యక్ష గుడారం. ఈ ప్రత్యక్ష గుడారం ఎందుకు? యోధా సంఘము కొరకు, యూదుల మధ్య, ఆ ప్రజల మధ్య దేవుడు నివసించడానికి కట్టిన దేవుని నివాసం లేక ఇల్లు ప్రత్యక్ష గుడారం. నిర్గమకాండం 25:8. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. 40వ అధ్యాయం 16వ వచనం. మోషే ఆ ప్రకారము చేసెను. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన, దేవుడు ఆజ్ఞాపించినట్లుగానే చేసెను. అలాగుననే చేసెను. ఇది మనం గుర్తించాలి. అలాగునే చేశాను, అట్లే చేశాను, దేవుడు ఆజ్ఞాపించినట్లే చేశాను. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో మోషే గారు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇంత చక్కగా ఈ గృహ నిర్మాణం జరగటానికి కారణమేంటి? మోషే గారు బహు నమ్మకస్తులు ఉన్న కాడ
దేవుని పని ఎక్స్ప్రెస్ లాగా సాగిపోతూ ఉంటుందండి. ఒకటే గుర్తు మీకు, ఆది సంఘములో దేవుడి పని ఎక్స్ప్రెస్ లాగా సాగిపోయింది. కారణం, వారు తమ ఆస్తులు తమవి అనుకోలేదట, అన్నీ కూడా తీసుకొచ్చి అపొస్తలులకి అప్పగించి దేవుడు పని కొరకు ఉపయోగించండి అని చెప్పి అందరూ కలిసి భోజనం మాత్రం చేసేవాళ్ళట. ఎంత త్యాగమూర్తులు, ఎంత పని చేశారు దేవుని కోసం. అందుకే 120, 3000 అయ్యారు, 3000, 5000 అయ్యారు. 6వ అధ్యాయములో విస్తరించినప్పుడు లెక్కన మించిపోయారు. మరి నేడు సంఘాల్లో సంవత్సరానికి ఎంతమంది రక్షణలోనికి వస్తున్నారు? పోనీ మనం ఎంతమందిని రక్షణలోకి తీసుకొస్తున్నాం? నశించే ఆత్మలను. ఏం జరుగుతుంది? ప్రేమైనటువంటి వారు అంటే నమ్మకత్వం లేదనేది రుజువైపోతుంది. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 35వ వచనం. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 35వ వచనం. అధికారిని గాను తీర్పరిని గాను నన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపెను. చూడండి, ఒకప్పుడు ఇశ్రాయేలీలే మోషే గారిని తృణీకరించారు. ఐగుప్తుని చంపాడు. తెల్లారి ఇశ్రాయేలీలే 2 సహోదరులు పోట్లాడుకుంటుంటే, మీరు సహోదరులు కదా, ఎందుకు పోట్లాడుకుంటున్నారు అని అడిగినందుకు వాళ్ళిద్దరిలో ఒకడు అన్నాడు, నిన్ను మా మీద అధికారిగా తీర్పరినిగా ఎవడు నియమించాడయ్యా? నువ్వు మా మీద ఏమన్నా అధికారివా, దేవుడు ప్రతినిధివా అని అడిగాడు. అప్పుడు ఐగుప్తీని చంపిన సంగతి వెల్లడైపోయింది. మోషే గారు మిద్యాను అరణ్యానికి వెళ్ళిపోయారు. దేవుడు ఆ మోషే గారినే మరలా తీసుకొచ్చి ఇశ్రాయేలీల మీద అధికారిగా, తన ఇల్లంతటిలో నమ్మకమైన పనివాడుగా వాళ్ళందరినీ మోషే గారికి అప్పగించాడు. ఆయనే నడిపించాడు, విడిపించాడు, నడిపించాడు. తన పని, దేవుడు అప్పగించిన పని నమ్మకంగా చేసుకున్నాడు. ప్రియమైన వారలారా, మనం కూడా దేవునికి నమ్మకంగా ఉండాలండి. మన స్తోమతకి తగినట్లు, మన పరిధిలో, మన శక్తి వంచన లేకుండా దేవుడి పనికి సహకరించాలి. సహకరించకపోతే రేపు పరలోకములో మనకి బహుమానాలు ఎక్కడి నుంచి దొరుకుతాయి? పరలోకం మనల్ని ఎలాగ అంగీకరిస్తుంది? ఎలాగ మనం అక్కడ దేవుడి మెప్పు పొందగలుగుతాం? ఆలోచిద్దాం. కాబట్టి ఇది మోషే కట్టిన ఇల్లు. ఆ ఇంటిలో మోషే గారు నమ్మకముగా పనిచేశారు. ఇక 2వ ఇల్లు యేసు కట్టిన ఇల్లు. ఇది హెబ్రీ 3వ అధ్యాయంలోనే ఉన్నాయి 3 ఇళ్ళు. 1 మోషే కట్టిన ఇల్లు, 2 ప్రభువు కట్టిన ఇల్లు, 3 మనము కట్టిన ఇల్లు. మనమే ఆ ఇల్లు అని 6వ వచనంలో, 5, 6 వచనాల్లో మనకు కనపడదు. కుమారుడు కట్టాడు ఇల్లు, మోషే గారు కట్టారు ఇల్లు. ఇల్లు కట్టాడు, నమ్మకంగా పనిచేశాడు మోషే గారు. ప్రభువు కూడా ఇల్లు కట్టాడు, నమ్మకంగా పనిచేశాడు. ఇప్పుడు మనము ఇల్లు కట్టాలి, దేవుడికి నమ్మకంగా ఇంట్లో పనిచేయాలి. ఇది మన బాధ్యత. కాబట్టి 2వ ఇల్లు యేసు కట్టిన దేవుని ఇల్లు. ఆయన శరీరమే దేవుని ఇల్లు. ఎందుకు కట్టాడు? క్రైస్తవ సంఘము కొరకు. అందుకే పౌలు గారు అన్నారు, క్రీస్తు సంఘమే ఆయన శరీరము. చూసారా? ఇప్పుడు ప్రభువు కట్టిన ఇల్లు చూడండి లేఖనాల్లో. యోహాను సువార్త 2వ అధ్యాయం 21వ వచనం. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. చూడండి, శరీరమనే దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. మనందరికీ తెలుసు, ప్రభువు వచ్చినప్పుడు
ఏరోదు కట్టించే దేవాలయము ఉంది. ఏరోదు కట్టించే దేవాలయములోనికి ప్రభు వచ్చారు. అంత సంత వ్యాపారపు టిల్లుగా మార్చేశారు. అందుకే ప్రభు గద్దించాడు వాళ్ళందరినీ కూడా. గద్దించేసేపాటికి వాళ్ళందరూ కూడా రివర్స్ అయ్యారంటే అభ్యంతరపడ్డారు. అభ్యంతరపడితే అప్పుడు ప్రభువు చెప్పారు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అనేది మీరు ఎప్పుడు చదవలేదా అని అడిగారు. దాని వివరం అడిగేటప్పటికి ఆయన అన్నారు, ఈ ఇంటిని పడగొట్టండి, ఈ దేవాలయాన్ని 3 దినాల్లో కడతానన్నాడు. వాళ్ళేమో 46 సంవత్సరాల నుంచి కడుతున్నారు ఈ దేవాలయాన్ని, నువ్వు 3 రోజుల్లో కట్టేస్తావా, అంత గొప్పోడువా అని ప్రభువునికి మాటకు అభ్యంతరపడ్డారు వాళ్ళు. అప్పుడు ప్రభువు ఏమని ఆయన చెప్పిన దానికి అర్థం ఏంటి అంటే, తన శరీరం అనే దేవాలయాన్ని గురించి ఆయన మాట్లాడారు. అందుకోసమే సమరయ స్త్రీతో మాట్లాడుతూ, ఆయన హస్తకృతమైన ఆలయాల్లో ఉంటాడా అమ్మా? ఆయన యెరూషలేములో దేవాలయములో ఆరాధించబడతాడా? మీరు ఆరాధించినట్లు ఆ పర్వతం మీద ఆరాధించబడతాడా అని అడిగాడు. కాదు, ఆయన వచ్చినప్పుడు చెబుతాడు అని చెప్పింది. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని చెప్పాడు ప్రభు. అవును మెస్సియా వచ్చినప్పుడు మాకు ఈ సంగతులన్నీ చెబుతాడు అని అంది సమరయ స్త్రీ. అప్పుడు నేనే మెస్సియానమ్మా అని చెప్పాడు ప్రభువు. చూశారా? కాబట్టి ఇప్పుడు ప్రభువు ఏ ఆరాధన ఆరంభించారు? ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి ఆరాధన. ఇప్పుడు మనము చర్చి కట్టుకుంటున్నాం. చర్చి ఎందుకు కడుతున్నాం? చర్చిలో ఉండి ఆరాధించడానికి కడుతున్నాం. పూర్వకాలములో ప్రత్యక్షపు గుడారమైన సొలొమోను గారి దేవాలయమైన, ఆ తర్వాత జెరుబ్బాబెలు కట్టిన దేవాలయమైన, తర్వాత ఏరోదు కట్టిన దేవాలయమైన బలులు అర్పించడానికి కట్టారు వాళ్ళు. బహిరంగ ఆచార కాండతో దేవుణ్ణి సమీపించడానికి, ఎప్పటికప్పుడు క్షమాపణ పొంది దేవుడితో సహవాసం చేయటానికి. కానీ ఇప్పుడు యేసయ్య ఎటువంటి మందిరాన్ని కట్టాడు? సిలువలో ఒక్కసారే ఈ బలి అర్పణలన్నీ పూర్తిగా అర్పించి ప్రతి మనిషి పక్షముగా ఒక్కటే నిలుచు శాశ్వత బలి, పరలోకములోనే ప్రవేశించి తండ్రి సముఖములోనే రక్తము చిందించి అర్పించి, ఈ యొక్క బలియాగం కడవరకు రాకడ వరకు నిలిచేటట్లుగా ఒక్కటే బలి జరిగించి, ఆయనే యాజకుడుగా ఆయన పరిశుద్ధ రక్తముతోనే తండ్రి సన్నిధిలోనికి ప్రవేశించాడు. కాబట్టి ఇప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధనలో మనం ప్రవేశించాం. లేకపోతే మనకు ఇప్పుడు ఎంత ఖర్చు ఉండేదో, ఆ ఖర్చు అంతా ఇప్పుడు ఉంటే ఇప్పటి కాల ప్రజలు అసలు ఆ బలులు అర్పించడానికి మధ్యలోకి రావటానికి కూడా ఇష్టపడరు. ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు మనం గుళ్ళల్లో కూర్చుంటున్నాం. కానీ వాళ్ళు అర్పించినట్టు అర్పించాలి అంటే ఒక ఎద్దుని తీసుకురావాలంటే ఎంత ఖరీదు అవుతుంది, ఒక గొర్రెని తీసుకురావాలంటే ఎంత ఖరీదు అవుతుంది, ఒక మేకను తీసుకురావాలంటే ఎంత ఖరీదు అవుతుంది. ఇంతే సంగతులు. ఇప్పుడు ఆ బాధలు లేకుండా యేసయ్య ఆ బలులు అన్నిటినీ ఆ ఒక్క బలితో, శాశ్వత కాలం నిలిచే ఒక్క బలితో పరిపూర్ణం చేసేశాడు. కాబట్టి ఇప్పుడు ప్రభువే తండ్రికి అసలైన సిసలైన దేవాలయం, నివాసం. క్రైస్తవ సంఘము కొరకు ప్రభు ఈ ఏర్పాటు చేసిన వారై ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మన ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఎంత సులువు మనకి ఇప్పుడు ఆరాధించటం. ఇది కూడా మనకి కష్టమైపోతుంది. ఈ సులువైన ఆరాధనే మనకేమైపోతుంది? కష్టమైపోతుంది. మరి అప్పుడు ఆరాధించాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. ఓ పెద్ద ఛాల్తీని తీసుకొని లోపలికి వచ్చి యాజకుడిని బతిమిలాడి చేతులు ఉంచి
వధింపజేసి ఆ రక్తాన్ని పరిశుద్ధ స్థలంలో ప్రోక్షించి అప్పుడు దాకా పడుగాపులు బడి ఉండాలి. చూశారా ప్రియమైన వారులారా? కాబట్టి సరేలేండి, యేసు కట్టిన ఇల్లు. యోహాను సువార్త 2:21 చదివారు కదా. అపోస్తలుల కార్యాలు 20:28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. చాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరమునకు క్రీస్తు కొదువుగా ఉన్నటువంటి వాటిని, క్రీస్తు పడినవి కాక ఇంకేమైనా కొదువుగా ఉంటే వాటిని నేను అనుభవిస్తున్నాను అని పౌలు గారు చెబుతున్నారు. ఇక్కడ పౌలు గారు చెబుతున్నారు, క్రీస్తు శరీరమనే సంఘమునకు. చూసారా? కాబట్టి ఇప్పుడు ప్రభువు కట్టిన దేవాలయం, క్రైస్తవ సంఘానికి అవసరమైన ఆయన శరీరమనే దేవాలయం. ఆ శరీరమనే దేవాలయమును ఆయన శరీరమును బలిగా అర్పించి ఆ శరీరములో విమోచన జరిగించి ఆ శరీరాన్ని అర్పించుట ద్వారా అతి పరిశుద్ధ స్థలానికి అడ్డంగా ఉన్న తెరను సింపి అందరము కూడా అందులో ప్రవేశించేటట్లుగా చేసి, అందరం కూడా ఇప్పుడు ఇంకా బలియాగంతో పని లేదు. యేసు బలే నికరం. దాన్ని పట్టుకొని ఆదరా చేసుకొని అందరము కూడా డైరెక్ట్గా అతి పరిశుద్ధ స్థలంలో మందసం దగ్గరికి వెళ్ళిపోయేటట్లుగా ఏర్పాటు చేసేసాడు. అందుకే నువ్వు ఎక్కడ మోకాళ్ళేస్తే అక్కడే అతి పరిశుద్ధ స్థలం, అక్కడే నీ దేవుడిని ఎదుర్కొంటా నిలబడి ఉన్నాడు. వా, ఎంత వీలైనటువంటి ఆరాధన మనకి ఏర్పాటు చేశారండి యేసయ్య. అలాగని చెప్పి అన్ని మానేమని కాదు అర్థం, అంత ఉసులుబాటు కలిగించారు. ఇప్పుడు ఎవరమైనా ఎక్కడైనా సరే డైరెక్ట్ దేవుడి సన్నిధికి వెళ్ళవచ్చు, దేవుడికి ప్రార్థించవచ్చు, అయ్యా తండ్రి అని పిలవవచ్చు. ఇప్పుడేం సావం. అప్పుడు గనక ప్రధాన యాజకుడు వెళ్తేనే గ్యారంటీ లేదు బయటకు వస్తాడో రాడు. ఇప్పుడు ఆ బాధలు లేవు మనకి. అందుకే తేలికైపోయింది మనకి భక్తి. దాని విలువ తెలవదండి. తేలిగ్గా వస్తే ఏది విలువ తెలవదు. ఎంతో కొంత మనకి ఏదో అంటారు చూసారా, సిలువ వదిలితేనే కానీ దాని విలువ తెలవదు. కష్టపడినోళ్ళకే విలువ తెలుస్తుంది, కష్టపడినోళ్ళకి విలువేం తెలుస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా అర్థం చేసుకుందాం. కాబట్టి ప్రభువు కట్టిన ఇల్లు. మూడవది విశ్వాసి కట్టిన దేవుని ఇల్లు. ఇప్పుడు దేవుడు కోరుకుంటున్నాడు మనము ఒక్కొక్కళ్ళము దేవునికి మందిరముగా మారాలి. అలాగా మనల్ని మనం కట్టుకోవాలి. మనం కట్టుకున్నటువంటి ఇంటిలో మన ప్రభువును, మన దేవుణ్ణి ప్రతిష్ఠించుకోగలగాలి. మనము పిలిస్తే మన దేవుడు మన హృదయం అనే మందిరములోనికి, మన దేహం అనే మందిరములోనికి రావాలి. అలాగా మనల్ని మనం మందిరముగా, దేవుని నివాసముగా, దేవుని కొరకు సిద్ధపరచాలి. ఇది మందిరం, దేవుని మందిరం. విశ్వాసి కట్టిన దేవుని ఇల్లు. ఎలాగా? మన దేహమే దేవుని ఇల్లు, మన హృదయమే, హృదయ క్షేత్రమే దేవుని నివాసం. మన దేహమే ఆలయము, మన హృదయ క్షేత్రమే దేవుని సింహాసనము. ఆయన కూర్చుండే స్థలం, ఆయన ఉండేటువంటి స్థలం. వాక్యం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా. పౌలు గారు చక్కగా చెప్పేసి 6:19-20లో కూడా ఉంది. మీ దేహము దేవుని ఆలయం. చదవద్దులేండి.
ఒక్క చరణం చాలు, ఒక్క వచనం. మరి అన్నీ చెప్పుకుంటా ఉంటే టైం చాలు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఎఫెసీ 2:22. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. చూడండి, పౌలు గారు చెబుతున్నారు, దేవుని నివాసం నేనే. గుండె మీద చేసి ఎంతమంది చెప్పగలరు? యేసు ఉన్నాడు నాలో. ఈ సండే స్కూల్ పిల్లలు పాడుకుంటారు కదా, అది వాళ్ళకి సరిపోద్దులేండి, మనకు సరిపోద్దా? మరి పాడగలమా? ఉన్నాడా? యేసు ఉన్నాడా? మనలో నివసిస్తున్నాడా? సాధు సుందర్ సింగ్ గారు దైవజనులు కోరుకున్నారట, ప్రభువా మాలో నుండి ఎన్నడూ బయటికి వెళ్ళవద్దు, మాలో నుండి ఎప్పుడూ బయటికి వెళ్ళొద్దు, నీవు మాలోనే ఉండిపో, మాలోనే నివసించాలి. నా హృదయం బోలోనికి నా ప్రభువరమ్మయా, నిమ్రాను మోసేదం ప్రభు రక్తంబో తోడిసేదం, నీ రక్తమే నాయాత్మకెంతో హాయిని జీవమునిచ్చెను, నాయాత్మని ఎంతోను నా ప్రభువరమయ్యా. ఎంత చక్కగా రాసుకున్నారండి భక్తులు. ప్రభా నాలోనికి వచ్చేయ్యా, నాలో నివాసం ఉండయ్యా, నీవుంటే నాకు ఎంత భాగ్యమయ్యా, ఎంత ఆనందమయ్యా, ఎంత సంతోషమయ్యా. ప్రియమైన వారలారా, భక్తులందరూ కోరుకున్నారు, నువ్వు నాలో ఉండయ్యా, నన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దయ్యా. మరి ఏం కోరుకుంటున్నాం ప్రియమైన వారలారా? మన హృదయంలో నిజంగా ప్రభు ఉన్నారా? లేకపోతే లోకం ఉందా? ఇంకేదైనా ఉందా? కాబట్టి విశ్వాసి కట్టిన దేవుని ఇల్లు దేహం, హృదయక్షేత్రం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. పరిశుద్ధమైన బలులు అర్పించడానికి మీరు కూడా పరిశుద్ధమైనటువంటి సజీవమైనటువంటి రాళ్లతో పరిశుద్ధ దేవాలయమును కట్టబడుచున్నారు. ప్రియమైన వారలారా, అర్థం చేసుకుందామండి. దేవుడు మహాకాశములు పట్టని దేవుడు. సొలొమోను గారు అన్నారు, మహాకాశాలే నిన్ను పట్టజాలవే, నేను కట్టే మందిరం ఏ పాటిది? ఆయన కట్టిన మందిరము విలువ ఈ రోజు వరకు ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. అంతా బంగారమే. ఈనాడు ప్రపంచం అంతటిలో అమెరికాలో ఎక్కువ బంగారం ఉందంటండి. 5,000 కోట్లు ఎన్నో చెబుతున్నారు, నాకు సరిగా గుర్తులేదు. కానీ ఆ అమెరికాలో ఉన్న బంగారము కంటే ఇప్పుడు అమెరికాలో ఉన్న బంగారం అంటే దేశం మొత్తం మీద ఉన్న బంగారము కంటే సొలొమోను కలిగి ఉన్న బంగారం ఎక్కువ అంటండి. ఒక రాజు, ఒక చక్రవర్తి, ఒక చిన్న దేశం. నేడు ఆ దేశ జనాభా 1 కోటి. గట్టిగా మన రాష్ట్రం అంతా కూడా లేని దేశం. ఆ దేశాన్ని పరిపాలించే రాజు సొలొమోను. ఆ సొలొమోను గారు కలిగిన బంగారం నేడు ప్రపంచములో, ఈ అధునాత కాలములో, నాగరికత ప్రపంచములో ఒక దేశము కలిగిన బంగారము కంటే ఎక్కువట. అటువంటి గొప్ప మహారాజు గారు, జ్ఞాని,
తెలివిని కోరుకున్న, దేవుని వరం కోరుకున్న మహాజ్ఞాని అంటున్నాడు, నీకు మందిరము కట్టడానికి ఎవడు సరిపోతాడయ్యా? నిన్ను పట్టేటువంటి మందిరం ఎవడు కట్టగలడయ్యా అంటుంటే, నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు అంటున్నాడు, ఓ విశ్వాసి, నీ హృదయములో నాకు చోటిస్తావా? నీ హృదయాన్ని చెత్త చెదారమును ఖాళీ చేసి నా కోసం ప్రతిష్ఠిస్తావా? నీ హృదయములో నేను నివసిస్తానయ్యా. వచ్చి ఆకాశ మహాకాశాలు పట్టని ఆ దేవుడు మహోన్నతుడు, సర్వోన్నతుడు. ఇక ఆయన్ని ఎట్ట వర్ణించాలి? భాష సాలదు, కవిత్వం అందదు. అటువంటి ఆ గొప్ప దేవుడు నిన్ను ప్రేమించి, నువ్వు నాకు ఆలయము కడితే, నీ హృదయాన్ని నా కోసం సిద్ధం చేస్తే, నీ హృదయ క్షేత్రములో నేను ఇమిడిపోతాను, వచ్చి నివసిస్తాను, నీలో ఉంటాను, నిన్ను నడిపిస్తాను, నా దగ్గరకు తీసుకొని వెళ్తాను, నా పక్కన కూర్చోబెట్టుకుంటాను వధువుగా. నీకోసం బంగారు వీధులు, రత్నాల పునాదులు, ముత్యాల గుమ్మాలు నీ కొరకు సిద్ధం చేశాను. మరి నీ హృదయంలో నాకు చోటిస్తావా? నా కుమారుడా, నీ హృదయాన్ని ఇవ్వసాలి నాకు కోరుకుంటున్నాడు నీ దేవుడు. అర్థమవుతుందా? ఈ హృదయాన్ని దేంతో నింపుకుంటున్నావు? చెత్తా చెదారముతో. ఎంత భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నావు. ఈ లోకమే నీకు మంచి అవకాశం. అందుకే ఈ లోకంలో పోటీ ఉంది నీకు. దేవుడా ధనమా, దేవుడా లోకమా, దేవుడా ఎవరన్నా, దేవుడా ఏదన్నా, ఏదో తెలుసుకో. ఈ లోకములో నీ హృదయములో దేవుడికి స్థానం ఇస్తే, రేపు దేవుడు నీ కొరకు గొప్ప పట్టణాన్ని కట్టుతున్నాడు. ఆ పట్టణములో నీకు చోటిస్తానంటున్నాడు. ఏం కోరుకుంటావు? దేవుడిని నీ హృదయంలోనికి రాణిస్తావా? ఇంకా ఈ లోకాన్ని, లోక సంబంధాన్ని పెట్టుకుంటావా? కాబట్టి విశ్వాసి కట్టినటువంటి ఇల్లు, కాబట్టి తండ్రి కాలములో ప్రత్యక్ష గుడారం, కుమారుని కాలములో ఆయన శరీరం అనే గుడారం, నేటి కాలములో పరిశుద్ధాత్మ నివాసమైన మన హృదయ గుడారం, మన దేహ గుడారం. ఈ గుడారాన్ని నువ్వు ఎలాగా దేవుడి కొరకు సిద్ధపరుస్తున్నావు? సిద్ధపరచటానికేగా ఈ 40 రోజులు ప్రార్థనలు, సిద్ధపరచటానికేగా ఈ ఆరాధనలు, సిద్ధపరచటానికేగా ఆయా ప్రార్థన కూడికలు. ఊరికనే పెట్టారా? నీ సిద్ధపాటు, నీ విద్య నువ్వు నేర్చుకోవలసింది ఎక్కడా? మరి ఉందా నీకు ఆ కోరిక? నీ హృదయములో దేవుణ్ణి ప్రతిష్ఠించుకుంటానికి, నీ హృదయాన్ని దేవుని క్షేత్రముగా మార్చుకుంటానికి, దేవుని సింహాసనం నీ హృదయములో వేయటానికి నీకు ఆశ ఉందా? ఆసక్తి ఉందా? అయితే ఒక స్టూడెంట్గా గుడి అనేటువంటి బడిలో చేరుకో. క్రమము తప్పకుండా పాలు పొందు. ఈ గొప్ప భాగ్యాన్ని నువ్వు సిద్ధం చేసుకో. లేకపోతే నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఐగుప్తు నుండి విడిపించి మోషే గారు బోధించకపోతే, వారిని నడిపించకపోతే, మోషే గారిని వెంబడించకపోతే, దేవుడిచ్చే ఆహారమును భుజించకపోతే, దేవుని బండలో నుండి వచ్చిన నీళ్లు తాగపోతే, వారు చెప్పినట్లుగా నడవకపోతే, ఇశ్రాయేలీలు మరి ప్రత్యక్ష గుడారాన్ని కట్టగలరా? ఏమండి? మోషే చెప్పింది వినకుండా, బెసలేలు అహోలియాబు చెప్పింది వినకుండా, దేవుని ఆత్మ నడిపింపు కోరుకొనకుండా వీళ్ళు ప్రత్యక్ష గుడారాన్ని కట్టగలరా? కట్టలేరు. మనం కూడా కట్టలేము. మన ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తే. దానికి ఒక లెక్క ఉంది, ఒక తరిపీదు ఉంది. దేవుడు ఏర్పాటు చేసిన, నీ కొరకు ఏర్పాటు చేసిన
పాఠశాల ఉంది, అందులో విద్య నేర్పేటువంటి విధానము ఉంది, నువ్వు నేర్చుకోవలసిన విధానము ఉంది. అన్నీ నాకు అక్కర్లేదని కాలదన్నుకుంటే ఏమి నేర్చుకుంటావు? నీవు నీ హృదయం నిండా చెత్తా చెదారం నింపుకోవటం నేర్చుకుంటావు. దేవుని నివాసాన్ని దొంగల కుగగా మార్చేస్తావు, వ్యాపారపు టిల్లుగా మార్చేస్తావు, దేవుడు నీలో ఉండకుండా చేసుకుంటావు. కాబట్టి 3 ఇళ్ళు, కాబట్టి విశ్వాసి కట్టే ఇల్లు. కాబట్టి ఈ ఇల్లు ఎలాగ ఉండాలి? ఇప్పుడు నెక్స్ట్ అంశం అది. ఎలాగ కట్టాలో, మనం ఎలాగ ఇల్లో, ప్రత్యక్ష గుడారం ఎలాగ దేవుని ఇల్లో, ప్రభు శరీరం ఎలాగ దేవుని ఇల్లో, మనము ఎలాగ దేవుని ఇల్లో చెప్పటం జరిగింది మీకు. ఇప్పుడు మనము ఆ ఇల్లు అంటానికి రుజువు ఎలాగ ఉంటే ఆయన ఇల్లు అవుతాం మనం. ఎలాగ ఉంటే ప్రత్యక్ష గుడారం ఆయన ఇల్లు అయ్యింది, ఎలాగ ఉంటే యేసు ప్రభు ఆయన ఇల్లు అయ్యాడు, ఎలాగ ఉంటే మనము ఆయన ఇల్లు అవుతాం. ఇది ఇంకొక అరగంటన్నా చెప్తే కానీ సబ్జెక్ట్ పూర్తి అవ్వదు. అయినా 10 నిమిషాల్లో చెప్పేస్తాను నేను, ఎందుకంటే 40 రోజులు ధ్యానించాం. ఇంకా నేను ఎక్కువగా చెప్పక్కర్లా. మీకు వినటానికి జూమ్ కూడా ఇవ్వటం జరిగింది. పోనీ ఎవరికైనా ఇబ్బందులు ఉంటే సద్వినియోగం చేసుకుంటే అదృష్టవంతులు, దేవుడికి ఇల్లు కట్టగలుగుతారు. సద్వినియోగం చేసుకోకపోతే నాది జవాబుదారీతనం కాదు, మీదే జవాబుదారీతనం. దైవజనులు చెప్పారు సలహా, ప్రభు ఆయనకి చెప్పారు, ఆయన మనకు చెప్పారు. ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తున్నాను నేను. మీరు కూడా అమలు చేసుకోండి, మీరు కూడా దేవుని నివాసంగా మారిపోతారు. ఇక అందులో అనుమానమే లేదు. ఎలాగా? ప్రత్యక్షపు గుడారం. 1 ప్రత్యక్షపు గుడారం, ఒక పక్క రాసుకోండి. 2 యేసయ్య శరీరం రాసుకోండి. 3 విశ్వాసి దేహం. 3 ఇళ్ళు. ఎలాగా? ప్రత్యక్షపు గుడారములో ఉన్నవే యేసయ్య శరీరములో ఉన్నాయి. యేసయ్య శరీరములో ఉన్నవే నీలో కూడా ఉండాలి. ప్రత్యక్షపు గుడారములో ఉన్నవే నీలో ఉంటే అప్పుడు అది దేవుని నివాసం అవుతుంది. ఈ నివాసం దేవలోకములో కూడా ఉంది. అందుకే దేవుడు అన్నాడు, నేను నీకు కొండ మీద చూపించిన విధంగానే నిర్మించాలి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం ఏ వచనంలోనో ఉంటది. నేను నీకు కొండ మీద కనపరిచిన విధంగానే పరలోకపు వస్తువుల ఛాయా రూపముగానే ప్రత్యక్షపు గుడారమును నిర్మించడానికి జాగ్రత్త పడాలని మోషే గారికి చెప్పబడింది అని పౌలు గారు ఉదహరించారు. కాబట్టి ఇప్పుడు ప్రత్యక్ష గుడారమైన, ప్రభువు శరీరమైన, మనమైన పరలోకములో దేవుడు నివసించేటువంటి ప్రత్యక్షపు గుడారము యొక్క పోలికలో మాత్రమే ఉండాలి. ఆ పోలిక లేకపోతే దేవుడి నివాసానికి పనికిరాం, ఎవరం పనికిరాం. ఏంటవి? మనకు తెలుసు. ప్రత్యక్షపు గుడారం 3 భాగాలుగా ఉంది. 1 ఆవరణం, 2 పరిశుద్ధ స్థలం, 3 అతి పరిశుద్ధ స్థలం. ఈ మూడిట్లో కూడా ఉపకరణాలు ఉన్నాయి. ఆవరణములో బలిపీఠం, గంగాళం. పరిశుద్ధ స్థలములో దీపవృక్షం, ధూపవేదిక, సన్నిధి రొట్టెల బల్ల. అతి పరిశుద్ధ స్థలములో మందసం, కరుణాపీఠం, కెరూబులు. ఇది ప్రత్యక్షపు గుడారపు నమూనా, అందులో ఉన్నటువంటి వస్తువులు. కాబట్టి ఇప్పుడు ప్రత్యక్ష గుడారములా ఉన్నాయి కాబట్టి దేవుడు దిగొచ్చాడు. యేసయ్యలో ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి యేసులో దేవుడు నివాసం చేశాడు. ఆ వాక్యమే శరీరధారి అయి ఆ లక్షణాలే, ఆ వస్తువులే, ఆ ఉపకరణాలే మనలో ఉంటే మనలో కూడా దేవుడు దిగి వస్తాడు, మాట్లాడతాడు నీతో. నిజమండి, నమ్మండి, ఆ అనుభవంలోనికి రండి. సరే, ఇప్పుడు వరుసగా టకటకా చెప్పేస్తాను. మొట్టమొదటిది ఆవరణము. ముందు ఆవరణం దగ్గర నుంచి వెళ్దాం. ఒక మనిషి, ఒక పాపి
ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళాలి అంటే ఆవరణ ద్వారములో నుండి లోపలికి ప్రవేశించాలి. ప్రవేశించగానే అతనికి కనబడేది బలిపీఠం. బలిపీఠం దగ్గర నుంచి ప్రయాణం ఆరంభమవుతుంది. ఈ బలిపీఠం మీద బలి అర్పణలు జరుగుతూ ఉంటాయి. నిర్గమకాండ 27వ అధ్యాయం 1వ వచనం, అక్కడ బలిపీఠం కట్టమని చెప్పి ఉంటుంది. మీరు చదివినా పర్వాలా, చదువుకోండి. ఈ బలిపీఠం మీద ఏం జరుగుతుంది? బలియాగం జరుగుతుంది. ఒక పాపి దేవుని క్షమాపణ పొందాలి అంటే బలి జరగాలి. ఒక జంతువుని తీసుకొచ్చి దాని మీద తల మీద చేతులు ఉంచితే ఆ జంతువుని బలి అర్పించి ఆ రక్తం సమిరితే ఆ జంతువుని దహన బలి చేస్తే దేవుడికి అంగీకారం. అనగా ఇక్కడ బలియాగం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు బలిపీఠం, బలి అర్పణ. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, ఇది చదవాలి త్వరగా. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. చూడండి, క్రీస్తు అర్పణగా బలిగా అర్పించుకున్నారు. అంటే ఇప్పుడు యేసులో ఏముంది? బలియాగము. అందరి పక్షంగా బలియాగం చేశారు, అందుకే అంగీకరించబడ్డాడు ఆయన. ఆయన బలిని దేవుడు అంగీకరించారు. మన సంగతి చూసుకుందాం. 3వది, సజీవ యాగముగా మనం అర్పించుకోవాలి. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మలను బతిమాలుకొనుచున్నాను. అది సంగతి. ఎందుకు నీకు దేవుడి శరీరం ఇచ్చాడు? పిచ్చోడా, సుఖాలు అనుభవించటానికి కాదు, పాపాలకి బలి చేయటానికి కాదు, లోకానికి సమర్పణ చేయటానికి కాదు, ఆయన కొరకు సజీవ యాగముగా ఆయన కొరకు సమర్పించుకొని జీవించటానికి, భక్తి చేసుకొనటానికి, దేవుడికి అంగీకారమైనటువంటి ప్రవర్తన, క్రియలు. బలి అంటే అర్పణ, అర్పణే సమర్పణ. సమర్పణ ఉంటే అర్పణ జరుగుద్ది, అర్పించుకోగలుగుతాం. అర్పించుకుంటే బలి చేయగలుగుతాం. నీకేది ఇష్టమో అది బలి చేసి దేవునికి ఇష్టమైన బలి అర్పించగలుగుతావు. నీ దేవుడికి ఇష్టమైన పనులు చేయగలుగుతావు. నీలో దేవునికి ఇష్టమైన పనులు జరగటం లేదంటే నీకు సమర్పణ లేదని అర్థం, అర్పణ లేదని అర్థం. నీవు నీ ఇష్టాన్ని బలి చేసుకోవటం లేదు, దేవుణ్ణి బలి చేస్తున్నావు ఇంకా అని అర్థం. 2వది చూడండి, ఆవరణములో గంగాళం. నిర్గమకాండం 38:8 సేవకులు 2 అద్దాలతో ఆ గంగాళాన్ని చేశారు. అది చదవక్కర్లా మీరు. ప్రభువులో వాక్యమే శరీరధారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, మనకు నోటెడ్ వాక్యమే, ఆ వాక్యమే శరీరధారి అయి. కాబట్టి ఇప్పుడు యేసులో ఏముంది? పైకి శరీరం కనపడుతుంది కానీ, నరుల్లాగా కనపడుతున్నాడు కానీ, మనలాంటి మనిషిలాగా కనపడుతున్నాడు కానీ, ఆయన ఎవరు? దేవుని మాట, దేవుని వాక్యం, దేవుని వాక్య శబ్దం. అందుకే యోహాను గారు అంటున్నారు, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యకు వచ్చెను. అందుకోసమే యేసయ్య దేవుని మాటలే చెప్పాడు, తండ్రి మాటలే చెప్పాడు. ఆయన నోరు ధరిస్తే దేవుని మాట బయటకు వచ్చేది. నా మాటలు నేను మాట్లాడతలేదు, నా తండ్రి మాటలే నాలో నుండి బయటకు వస్తున్నాయి, వినండి అన్నాడు ఆయన. కాబట్టి నడుస్తున్న శరీరం, నడుస్తున్న దేవుని వాక్యం యేసయ్య శరీరం. మరి మన పరిస్థితి ఏంటి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం, వాక్యముతో ఉదక స్నానము చేత మనల్ని పవిత్రపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ తండ్రి.
నీ జీవితంలో గంగాళ బ్రతుకేంటి అంటే దేవుని వాక్యము చేత పరిశుద్ధాత్మ నీకు వాక్యాన్ని బయలుపరిచినప్పుడు, ఆత్మ తండ్రి నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యం నీకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు నీ జీవితాన్ని ప్రక్షాళన చేసుకో, కడుక్కో, శుద్ధి చేసుకో. స్నానం చేయకపోతే ఎలర్జీ వస్తుంది. ఎలర్జీ వస్తే గోక్కుంటావు, గోక్కుంటే పుండు పడుతుంది, పుండు ఇన్ఫెక్షన్ అవుతుంది, ఇన్ఫెక్షన్ ప్రాణం తీస్తుంది. జాగ్రత్త. అలాగే దేవుని వాక్యముతో నీ జీవితాన్ని సరి చేసుకోకపోతే ఎలర్జీ, ఆత్మీయ ఎలర్జీ, సైతాను దురద. నీ చెవులు దురదకు అలవాటు పడతాయి. దురద మాటలు వినటానికి, టీవీ మాటలు, సెల్ ఫోన్లో సెట్ మీడియాలు, వీటికి అలవాటు పడిపోతుంది. దురద చెవులు అన్నారు పౌలు గారు దాన్ని. నీ కళ్ళు పాపము మానలేని కన్నులు అయిపోతాయి. జాగ్రత్త. అందుకే అందరూ వ్యాపారస్తులందరూ కూడా అర్ధనగ్న బొమ్మలు పెట్టి వాళ్ళ వస్తువులు పక్కన పెడతారు, అట్ట ఆకర్షించుకుంటానికి. నువ్వు కూడా ఎత్తుక్కుంటావు. అందుకే నేటి కాలంలో మన వార్తల్లో వింటున్నాం, బాత్రూములకి కెమెరాలు పెట్టారు, బాత్రూములకి సెల్ ఫోన్లు పెట్టి ఆయన బలి అంగీకరించబడింది. మనము యాజకులమే. ప్రకటన 1:6 ప్రకారం మనము ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, ఎల్లప్పుడూ స్తుతించాలి. ఈ రెండు రెక్కలు మనకి. పక్షి 2 రెక్కలు ఉన్నప్పుడే ఎగరగలదు, లేకపోతే ఎగరలేదు. అలాగే మన విశ్వాస జీవితంలో మనం పరలోకానికి ఎగురుకుంటా వెళ్ళాలి అంటే ఒక రెక్కవలే ప్రార్థన, ఒక రెక్కవలే స్తుతి ప్రార్థన ఉండాలి మనకి. రెండవది చూడండి, పరిశుద్ధ స్థలములో దీపవృక్షం. నిర్గమకాండం 25:31 నిజమైన వెలుగు. యోహాను సువార్త 1:9 యోహాను గారు తెలియజేస్తున్నారు, నిజమైన వెలుగు ఉండెను, లోకములోనికి వచ్చి ప్రతి వారిని వెలిగిస్తూ ఉంది. మరి నువ్వు వెలుగుతున్నావా? ఆయన చేత వెలిగించబడుతున్నావా? నిజమైన వెలుగు యేసయ్య. అంటే నిజమైన వెలుగు ఉందంటే డూప్లికేట్ వెలుగు కూడా ఉందనే కదా అర్థం. అందుకే పౌలు గారు అంటున్నాడు, వెలుగు దూత వేషం వేసుకున్నాడు అపవాది, జాగ్రత్త. ప్రభువులాగానే నీకు మాటలు చెబుతాడు వచ్చి, నమ్మే మాటలే, నిన్ను నమ్మించే మాటలే చెబుతాడు. జాగ్రత్త. టోకరా కొడతాడు, నీకు ఏదోటి పెడతాడు. నీ మనసులో ఏదో ఇష్టం ఉంటుంది, ఆ ఇష్టానికి అనుకూలంగా తిప్పేస్తాడు దేవుడి వాక్యాన్ని. పైసలా ఇక అంతే సంగతులు అయిపోతాయి. జాగ్రత్త. కాబట్టి నిజమైన వెలుగు యేసయ్య. మరి మనమేమై ఉన్నాం? తెసలోనికైలకు రాసిన 1 పత్రిక 5:5 మనము చూస్తే మీరందరూ వెలుగు సంబంధులు. పౌలు గారు అంటున్నారు, మీరు వెలుగు సంబంధులు, చీకటి సంబంధులు కాదు. లోకములో ఉన్నోళ్ళు చీకటి సంబంధులు. వాళ్ళకేమీ అర్థం కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. వారి అంతం నాశనమే, వాడి కరిపే వాళ్ళకి దేవుళ్ళు. స్వార్థపరులు, ఇవన్నీ కూడా చెప్పుకొచ్చాడు. కానీ మీరు వెలుగు సంబంధులు, మీరు చూస్తున్నారు కాబట్టి, మీరు వెలుగు సంబంధులు కాబట్టి అన్నిటినీ స్పష్టంగా చూడగలగాలి. పరలోకాన్ని చూడగలగాలి, నరకాన్ని చూడగలగాలి, నరకం ఎంత భయంకరమో తెలుసుకోగలగాలి, దానికి పోకుండా జాగ్రత్త పడాలి. పరలోకం ఎంత గొప్పతో తెలుసుకోవాలి, దానికి చేరుకోవటానికి ఎంతైనా ప్రయాసపడటానికి ఇష్టపడాలి. మరి ఇది జరగటం లేదంటే మనలో పరలోకము నరకలోకము అర్థం కాలేదని అర్థం. అర్థమైతే నరకానికి పోవాలని ఎవరో కోరుకోరు, దాన్ని తప్పించుకోవటానికి తిప్పలబడతాం. పరలోకం యొక్క గొప్పతనం తెలిస్తే ఎలాగైనా అందులోకి పోవటానికి ఎంత ప్రయాసైనా పట్టడానికి ఇష్టపడతాం. కాబట్టి వెలుగు సంబంధులు. అందులో 3వది పరిశుద్ధ స్థలములో రొట్టెల బల్ల. నిర్గమకాండం 25:23 నుండి ప్రభువులో జీవాహారము. రొట్టెల బల్ల మీద రొట్టెలుంటాయి 12 గోత్రాలకి గుర్తుగా దేవుడి సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని 12 గోత్రాలకి ఆహారం ఇవ్వటానికి దేవుడు ఏర్పాటు చేశాడు ప్రత్యక్ష గుడారములో. అలాగే
యేసు ప్రభువారు అన్నారు, నేనే జీవాహారము. 6వ అధ్యాయం యోహాను సువార్త 47వ వచనములో, విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, జీవాహారము నేనే అన్నారు ప్రభు. కాబట్టి యేసయ్య జీవం, యేసయ్య జీవాహారం. ఆ యేసయ్యను భుజించిన వాళ్ళు కూడా జీవము కలిగినటువంటి వాళ్ళు. మనం యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, ఆ జీవము ప్రత్యక్షమయ్యింది, మాకు ప్రత్యక్షమైన జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చిన సంగతులే మీకు తెలియపరుచుచున్నాం. మేము చూసాము ఆ జీవాన్ని, ఆ సంగతులే మీకు తెలియపరుస్తున్నాం. రండి, మనమందరము కలిసి ఈ జీవముతో సహవాసం చేద్దాం, మనం కూడా జీవము కలిగిన వారముగా ఉందాం అని పిలుపునిచ్చారు యోహాను గారు. కాబట్టి నీ సహవాసం ఎవరితో? జీవమైన యేసుతోనా, మరణమైన అపవాదితోనా, సాతానుతోనా, లోకంతోనా? ఎవరితో ఉంది నీ సహవాసం? ప్రియమైనటువంటి వారలారా, అర్థం చేసుకుందాం. కాబట్టి సజీవ సాక్షులు, సజీవ సాక్ష్యం. రండి, ఆ వాక్యం, ఆ జీవం ప్రత్యక్షమయ్యింది. మేము కన్నులారా చూచాం, చెవులారా విన్నాం, మా చేతులతో తాకి చూచాం. ఆ జీవాన్ని నమ్ముకున్నాం. మేము జీవము గలవారమయ్యాం. మీరు కూడా మాతో పాటు జీవం పొందటానికి రండి అని పిలుస్తున్నారు. కాబట్టి మనం సజీవ సాక్షులం. ఇక అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళిపోదాం. అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటిది మందసం, అంటే పెట్టె. తుమ్మకర్రతో చేసి బంగారంతో పొదిగారు. ఆ పెట్టెలో ఉన్నటువంటివి 3 వస్తువులు. 1 ధర్మశాస్త్ర పలకలు. మత్తయి సువార్త, హెబ్రీ పత్రిక 9:4. ఆ యొక్క మందసములో ఆ పలకలు ఉన్నాయి. అక్కడ 3 ఉంటాయి పలకలు: అహరోను కర్ర, మన్నా పాత్ర. మీరు ఒకసారి చదువుకోండి, 3టికి ఒకటే లెక్క. 9:4 నోట్ చేసుకోండి. అలాగే యేసు ప్రభులో ఏముంది? మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. చూశారండి, ప్రభు అంటున్నారు, నేను ధర్మశాస్త్రమునైనా ప్రవక్తల వచనాలైనా కొట్టివేయటానికి రాలేదు, నెరవేర్చి పూర్తి చేయటానికే వచ్చాను, నెరవేర్చడానికే వచ్చాను. దాని మీద నాకు అధికారం లేకుండా చేయుటకే వచ్చాను. నేను చేసి దానిని మీ మీద అధికారం లేకుండా కూడా చేయటానికి వచ్చాను. నేను నడుస్తున్నాను కాబట్టి నా మీద నాకు దానికి అధికారం లేదు. మీరు కూడా నడిస్తే మీకు దానికి మీ మీద అధికారం ఉండదు. మీకు తీర్పు చెప్పదు ఇక ధర్మశాస్త్రం. ఇప్పుడు చాలా మంది ఏం బోతలు చేస్తున్నారంటే, యేసే అన్ని నెరవేర్చేశాడు. ఏం నెరవేర్చాడు? ఓకే, నెరవేర్చిన మాట వాస్తవమే. 10 ఆజ్ఞలు నెరవేర్చేశాడు, న్యాయ విధులు నెరవేర్చాడు, కట్టడలు నెరవేర్చాడు, అన్నీ నెరవేర్చాడు. మనం ఎలాగ జీవించాలో మనకు మాదిరి చూపించాడు. ఆయన నడిచేశాడు. సరిపోయిందా? మరి ఆయన బట్టి మనము నడవక్కర్లేదా? ఇక ఉదాహరణకి ధర్మశాస్త్రంలో మొదటి ఆజ్ఞ విగ్రహారాధన చేయకూడదు. ఆయన దాన్ని నెరవేర్చి ఆ తప్పు చేసిన మన కొరకు వెల చెల్లించి మనల్ని విడిపించారు. ఇక ఆయన విడిపించేశాడు కదా అని చెప్పి ఎప్పుడు విగ్రహారాధన చేద్దామా? ఇప్పుడు ధర్మశాస్త్రం కొట్టివేశాడంటే అర్థం ఏంటి? ఆయన నెరవేర్చి దాన్ని అధిగమించాడు. ఇప్పుడు ఆయన నెరవేర్చాడు కాబట్టి ఆయనను బట్టి మనము నెరవేర్చేటువంటి శక్తి పొందాలి. అది దాని అర్థం. అంతేగాని మన విగ్రహారాధన చేసుకున్నా మనకు పరలోకం ఉంది అని అనుకోకూడదు, మభ్యపడకూడదు, భ్రమపడకూడదు. అన్ని ఆజ్ఞలు ఒకటే. అసలు ఇంకా చెప్పాలి అంటే ఆయన నెరవేర్చిన ధర్మశాస్త్రము కంటే
కృపాశాస్త్రములో ఇంకా కఠినమైన ఆజ్ఞలు. ఒకడిని చంపితే పాపం, ధర్మశాస్త్రపు లెక్క. ద్రోహి అంటేనే పాపం కృపాశాస్త్రాన్ని బట్టి. వ్యభిచారం చేస్తే పాపం ధర్మశాస్త్రాన్ని బట్టి. చెడ్డ చూపుతో చూస్తేనే పాపం కృపాశాస్త్రాన్ని బట్టి. ఇప్పుడు చెప్పండి, కొట్టివేయటానికి రాలేదు, నేను నెరవేర్చడానికే వచ్చాను. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? కొట్టివేయాలా? ఇక మాకు ధర్మశాస్త్రం లేదండి, మా ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటామండి. మన దేశానికి ఒక చట్టం ఉంది, అంబేద్కర్ గారు ఇంకా ముఖ్యలో మహానుభావులు రాసిన చట్టం. ఈ చట్టాన్ని లేపేద్దామండి అన్నారు అందరూ కలిసి. ఇప్పుడు అదే పార్లమెంట్లో బిల్లు పెట్టి అంబేద్కర్ గారు ఇంకా దేశభక్తులు రాసినటువంటి ఆ చట్టాన్ని లేపేద్దాం, లేకుండా చేసేద్దాం. ఇప్పుడు లేకుండా చేస్తే ఏం చేయొచ్చు? ఇంకా ఓట్లు లేవు, పాలకులు లేరు, ఆళ్ళు లేరు, ఈళ్ళు లేరు, ఎవడిష్టం ఆడిదే. ఇక ఇప్పుడు మన దేశం అవుదప్పుడు. అప్పుడు ఏమవుతుంది? మృగాలున్న అరణ్యం అవుతుంది. ఎందుకని? ఒక కట్టడి లేదు అరణ్యంలో. మృగాలకి ఏమైనా కట్టడి ఉంటుందా? అటిష్టారాజ్యం. బలం కలిగింది, బలం లేనిది చంపుకొని తిని పారేస్తుంది. ఇక చట్టం లేకపోతే జరిగేదేంటి? బలం ఉన్నోడే రాజ్యం చేస్తాడు, నిమ్రోదు పరిపాలన వస్తుంది. ఎవడిష్టం ఆడిది, అప్పుడు సరిపోద్ది. అందుకే ధర్మశాస్త్రం ఎక్కడికే పోదు. కొట్టివేయబడింది అని అంటే అర్థం ఏంటంటే మన మీద దానికి అధికారం లేదు. యేసయ్య జయించి నెరవేర్చి లేకుండా చేశాడు. మళ్ళీ నువ్వు దాంట్లో ఏలుబెట్టి ఆ పాపాలన్నీ మళ్ళీ చేసి కృపాశాస్త్రాన్ని బట్టి ధర్మశాస్త్ర నెరవేర్పులోనికి వచ్చి అంతకంటే గొప్పదైన కృపాశాస్త్ర నెరవేర్పు కలిగిన జీవితం కలిగి ఉండాలి. అసలు చేయటం కాదు, నీ మనసులోనికే రానీయకుండా జాగ్రత్త పడాలి. అది ఇప్పుడు నువ్వు చేయాల్సింది. కాబట్టి ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చానన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం బంగారు వాక్యం. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. అదండి అర్థం. ఈ నా మాటలు విని ఆ చొప్పున చేసేవాడు. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? కొండ మీద ప్రసంగములో 5, 6, 7 అధ్యాయాలు చెప్పి చివరిలో చెబుతున్నాడు ఈ మాట. ఆ అధ్యాయాల్లో మొదటి 5వ అధ్యాయంలో చెప్పాడు ఈ మాట. మోహపు చూపుతో చూస్తేనే పాపం, ఒకడిని తిడితేనే నరహత్య, శత్రువును ప్రేమించు, ముందు నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకో, ఎదటోడు కంటిలో నలుసప్పుడు ఎత్తుకు. ఇవన్నీ చెప్పి చెప్పి చివరికి అన్నాడు, ఈ నా మాట విని వాటిని అనుసరించిన వాడు, అలాగు చేసినవాడు బండ మీద ఇల్లు కట్టుకున్నాడు, పరలోక రాజ్యం చేరుకుంటాడు. అలాగ నడవనవాడు, మళ్ళీ పాత కథలోకి వెళ్ళినోడు బుద్ధిహీనుడు, ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు, కూలిపోద్ది, తీర్పులో శిక్ష ఖరారైపోద్ది. అంటే ఇప్పుడు మనం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే వారంగా ఉండాలా? ధర్మశాస్త్రం చట్టాన్ని లేపేసేసాక లేదనుకునే వాళ్ళంగా ఉండాలా? అర్థం చేసుకుందాం ప్రేమైనటువంటి వారలారా. కాబట్టి ఈ యొక్క పలకలు మనకేం చూపిస్తున్నాయి అంటే వాక్యానుసారమైన జీవితం. దేవుని మాటను బట్టి జీవించటం నేర్చుకో. రెండవది చూడండి, మన్నా పాత్ర. ఎబ్రీ 9:4. తర్వాత యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను, ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. చూశారా? నిత్య జీవం కలగజేశాడు. ఆ జీవం ఎవరిలో ఉందంటే యేసయ్యలో ఉంది. అందుకే ఆయన పునరుద్ధానుడయ్యాడు, మరణం ఆయన ఆపలేదు. కాబట్టి యేసయ్య నిత్య జీవాన్ని అనుగ్రహించే దేవుని కుమారుడు, జీవం కలిగిన వాడు. అందుకే ఆయన అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చచ్చినా బతుకుతాడు, బతికినోడు అన్నట్టుకే సావడు అని చెప్పి.
యోహాను రాసిన మొదటి పత్రికలోని 5వ అధ్యాయం 12వ వచనం, నెక్స్ట్ వచనం చూడండి. దేవుని కుమారుని అంగీకరించువాడు దేవుని కుమారుని అంగీకరించువాడే జీవము గలవాడు. జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపనివాడు అంగీకరింపనివాడు జీవము లేనివాడు. జీవము లేనివాడు. ఇదే తారతమ్యం. ప్రభువును కలిగి ఉన్నావా? ఆయన మాట వింటున్నావా? ఆయన చెప్పినట్టు నడుస్తున్నావా? నువ్వు జీవం కలిగిన వాడివే. నీకు సావు లేదు, నరకం లేదు. నువ్వు మోక్షంలోనికి వెళ్ళిపోతావు, ప్రభు దగ్గరికి వెళ్ళి కూర్చుంటావు. ఎంటలేదా తైతెక్కలాడుతున్నావా? దేవుని మాట పక్కన పెట్టి, ప్రభువు మాట పక్కన పెట్టి, సైతాను మాట భుజానేసుకొని ఆజ్ఞాతిక్రమాలు, సన్నిధికి డుమ్మి కొట్టటాలు, దేవుడి మాటకు వ్యతిరేకమైనటువంటి పనులు, మోసాలు, దగాలు, అబద్ధాలు, ఇక ఇవన్నీ కూడా నీలో పెట్టుకున్నావా? నువ్వు జీవము లేని వాడవు, కుమారుణ్ణి అంగీకరింపని వాడవు. కొంతమంది నోటితో అంగీకరించటల్లా, అన్యులు క్రైస్తవులు క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా అంగీకరించటల్లా. రెండిటికి పెద్ద తేడా ఏమి లేదు. మొత్తం మీద ఆయన మాట పక్కన పెట్టేశారు. ప్రభువును అంగీకరించకుండా వాళ్ళు పక్కన పెట్టారు, ప్రభువును అంగీకరించి నువ్వు పక్కన పెట్టావు, అంతే తేడా. మొత్తం మీద ఆ వాక్యం నీలో నెరవేరటల్లా, కాబట్టి నీలో జీవం లేదు. నువ్వు నరకానికే సిద్ధపడుతున్నావు. తెలుసుకో, ఏమన్నా తేడాలుంటే సరి చేసుకో. మూడవది, చిగురించిన అహరోను కర్ర. మనకు తెలుసు, యాజకత్వం గురించి కోర కుమారులు తిరుగుబాటు చేశారు. దేవుడు 12 గోత్రాల కర్రల్ని సన్నిధిలో పెట్టమన్నారు. తెల్లారి చూస్తే అహరోను కర్ర చిగురించింది. అంటే లేవి కర్ర, అహరోను వంశపు కర్ర. అప్పుడు దేవుడు నిర్ధారణ చేశాడు, రుజువైపోయింది. దేవుడు కోరుకున్న వ్యక్తి అహరోను, అతని కుటుంబానికి యాజకత్వం అని. 9:4 అహరోను కర్ర. జీవాధిపతి, అపొస్తల కార్యాలు 3వ అధ్యాయం 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి, దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులం. అది యేసు ప్రభువును కూడా తృణీకరించేశారు వాళ్ళు. కోర కుమారులు మోషే గారి మీద తిరుగుబాటు చేసినట్టు నాటి యూదులు ప్రభువును కూడా తిరుగుబాటు చేశారు. అందుకే ఆయన అందరి కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు. జీవాధిపతి అని రుజువు చేసేసుకున్నాడు. ఇప్పుడు సర్వ ప్రపంచానికి జీవాధిపతి ఎవరో? యేసుక్రీస్తు ప్రభువే. రుజువిదిగో, 3వ రోజున ఆయన మరణించి కూడా తిరిగి లేచాడు. ఇంకా ప్రపంచ చరిత్రలో చచ్చి బతికినోడు ఎక్కడా లేడు. ఒకవేళ అలాగ బతికినా మళ్ళీ చచ్చారు వాళ్ళు. ప్రభువే చాలా మందిని బతికించాడు, అయినా చనిపోయారు, ఇప్పుడు లేరు. పాత నిబంధనలో కూడా ప్రవక్తలు బతికించారు చచ్చిన వాళ్ళని, కానీ మళ్ళీ చచ్చిపోయారు వాళ్ళు. కానీ యేసయ్యది పునరుద్ధానం. చనిపోయాడు, బ్రతికాడు, మళ్ళీ ఇక నేటి వరకు సజీవుడు. ప్రకటన 1:18 ప్రకారం మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. అది పునరుద్ధానం. పునరుజ్జీవము వేరు, పునరుద్ధానము వేరు. మనం గ్రహించుకోవాలి. మరి మన పరిస్థితి ఏమిటి? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసం. ఇదండి మన బ్రతుకు. యేసయ్యను బట్టి జయమే బ్రతుకెల్లా, అపజయ పదమే. మరి నువ్వు ఓడిపోతున్నావా, గెలుస్తున్నావా జీవితంలో? లోకము ఎదుట ఓడిపోతున్నావా, లోకానికి లొంగిపోతున్నావా? అపవాది నిన్ను మాయ చేయాలి అనుకుంటే అపవాది మాయలో బడి గిలగల తన్నుకుంటున్నావా? బంధకాల్లో సాతానును ఓడించి దేవుడి పక్షాన్ని నిలబడుతున్నావా? మీకు చిన్న ఉదాహరణ అండి. గుడికి వెళ్దామని ఉంటుంది నీకు, అపవాది రానివ్వడం, ఏదోటి పెట్టేస్తాడు. ఆ టయానికి ఇంట్లో ఏ రంగమో పెడతాడు, గొప్ప ఆటంకమో పెడతాడు, లేకపోతే ఒళ్ళు నొప్పిలో జ్వరమో పెడతాడు, ఏదో ఒకటి. దాన్ని బట్టి సన్నిధిని గోల్మాల్ చేస్తున్నావా? పట్టుదల బట్టి ఎన్ని అడ్డులు ఆటంకాలున్నా సన్నిధికి ఏకీభవిస్తున్నావా? అంటే మీకు ఉదాహరణగా చెబుతున్నా. ఏం చేస్తున్నావు? క్రీస్తు యేసు సంబంధులు, ఆయన మూలంగా పుట్టిన వాళ్ళు ఈ సైతాన్ ఆటంకాలు, లోక ఆటంకాలు, అవి ఇవి అన్నిటిని అణగద్రొక్కి మడద్రొక్కి
సన్నిధిలోనికి వచ్చి పడి దేవుని సహవాసములో సిద్ధపడతారు. రేపు రాకడకు కూడా అలాగే అన్నిటినీ తప్పించుకొని ఎగిరి వెళ్ళిపోతారు. ఇక్కడ ఇదే తప్పించుకోలేని వాళ్ళం రేపు లోక ఆకర్షణలన్నీ తప్పించుకొని ఎగరగలమా మేఘంలోకి? జరుగుద్దా? ఎక్కడ ప్రాక్టీస్ లేకుండా అక్కడ జరుగుద్దా? దీన్నే జయించలేమయ్యే, లోకాన్ని వదిలిపెట్టలేమయ్యే. లోకం లాగుతుండే వెనక్కి. ఎక్కడికి పోతావురా? కూర్చోరా ప్రియమైన వారలారా. కాబట్టి చిగురించిన కర్ర నీ ప్రతిక్రియలో, నీ జీవితంలో ప్రతిదినం పునరుద్ధాన జయం కావాలి. లోకం నిన్ను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది, అపవాది పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. నీ శరీరమే నీకు శత్రువు, నిన్ను నాశనం చేయటానికి ప్రయత్నం చేస్తాడు. వీటన్నిటిని క్రీస్తులో పుట్టిన వారు జయిస్తారు. క్రీస్తులో జన్మించని వారు, క్రొత్తగా మారని వారు, ఆత్మ నింపుదల లేనివారు, దేవుని సంబంధులు కానివారు జయించలేక ఓడిపోతారు. ఇంకా ఈ వాటమి అలాగ రాజీ పడిపోయి చివరికి ఇక రాకడ లేదు, మేఘం లేదు, నిత్య రాజ్యము లేదు, ఏమీ లేదు, అంతా గోల్మాల్ అయిపోతుంది. ఎంత మాత్రానికే ఎందుకు? ప్రభువు దగ్గరికి రానే వచ్చాం, నిలబడదాం. లోకానికి లొంగొద్దో, సాతాను దగ్గర ఓడిపోవద్దో, శరీర ఆశలను సిలువ వేసి దేవుణ్ణి మహిమపరిచే జీవితంలోనికి రావాలి. ఇవండి సంగతి. కాబట్టి ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఉపకరణాలే యేసులో ఉన్నాయి. ఈ ఉపకరణాలే నీలో ఉండాలి. అవే లక్షణాలు. ఏంటా లక్షణాలు? సజీవ యాగంగా శరీరాన్ని సమర్పించుకో, దేవుని వాక్య స్నానం, వాక్యంతో జీవితాన్ని దిద్దుకో, ఎప్పుడు విజ్ఞాపన ప్రార్థన, సువార్త ప్రకటన, వెలుగు సంబంధిగా ఉండు, గుడ్డోళ్లాగా సేకటోళ్లాగా నడవబాకు. తెలుసుకొని అనుసరించి జ్ఞానముతో దేవుణ్ణి వెంబడించు. సజీవ సాక్ష్యం, జీవము కలిగి నడుచుకో. అంతేగాని మృతతుల్యమైన మరణకరమైన పనులు చేయబాకు. వాక్యానుసారమైన జీవితం, వాక్యములో దేవుడు చెప్పినట్లుగా లోబడి జీవించే జీవితం, అలాగే జీవము కలిగినటువంటి వారముగా, అలాగే జయ జీవితం, దేవుని మాటకు, దేవుడి మహిమకు, దేవుణ్ణి ఘనపరచడానికి జీవించే జీవితం. మన ద్వారా దేవుడికి అవమానం రాకుండా జాగ్రత్త పడే జీవితం. ఇవి కలిగి ఉండటమే నీలో ప్రత్యక్ష గుడార నిర్మాణం. ఇదే దేవుని నివాసం. ఈ లక్షణాలు నువ్వు కలిగి ఉంటే దేవుడు నీలో నివసించడానికి ఇష్టపడతాడు. ప్రత్యక్ష గుడారాలకు దిగి వచ్చాడు. యేసయ్యలో ఆయన నివాసం ఉన్నాడు. నీలో కూడా పరిశుద్ధాత్మగా నివాసం ఉన్నాడు. అట్టి ధన్యతలోనికి మనం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఈ నిర్గమకాండ ధ్యానాలను దైవజనులు మనకి సలహాగా చెప్పారు. కాబట్టి ప్రత్యక్ష గుడారాన్ని మనలో నిర్మిద్దాం, యేసయ్యకు నివాసంగా మారదాం. అట్టి ధన్యత ప్రభువు దయచేయునుగాక. ఆమేన్.